అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మొన్న కల్లుకుంటలో జరిగిన దాడి సంఘటన మీద ఈరోజు నేను డిఎస్పీ గారు ఇక్కడ కల్లుకుంట గ్రామంలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. సో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన ఘటనా స్థలం ఏదైతే ఉందో ఆ రెండు ఫ్యామిలీల వాళ్ళ ఇల్లులు సందర్శించడం జరిగింది. అంతేకాకుండా ఊళ్ళో ఉన్న ఇరు వర్గాలకి సంబంధించిన గ్రామ పెద్దలతో మాట్లాడి శాంతియుతంగా శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలని, ఊళ్ళోని ఎటువంటి ఆవేశాలకు లోన్ కావద్దని, దానివల్ల జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం జరిగింది. దాడి జరిగిన కుటుంబం కానీ ఆ కమ్యూనిటీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎప్పుడు ఏమాత్రం భయంగా ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులని సంప్రదించండి అని, త్వరగా మేము రెస్పాండ్ అవుతామని చర్యలు తీసుకుంటామని చెప్పాము. అలాగే ఎటువంటి భయం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే మిగతా కమ్యూనిటీస్ వాళ్ళతో కూడాను SC/ST అట్రాసిటీ చట్టం అనేది చాలా కఠినమైన చట్టం కాబట్టి దాని పరంగా ఏమైనా కేసుల్లో ఇరుక్కుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆవేశాలకి లోన్ కాకుండా గ్రామంలో శాంతి మరియు ఈ కమ్యూనల్ హార్మనీ ఏదైతే ఉందో వివిధ వర్గాల మధ్య ఆ పీస్ అండ్ హార్మనీ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయమని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.